అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఆహ్, ఇవాళ కూడా మార్కెట్ ఇంచుమించుగా అర 22,800 వరకు వెళ్ళింది నిఫ్టీలో. అంతవరకు వెళ్ళలేదు. అరౌండ్ 22,700 ఆ మధ్య వరకు వెళ్ళి 22,650 అక్కడ క్లోజ్ అయినట్టుంది. అంటే నేను ఒకసారి చూసినప్పుడైతే 22,700 దగ్గర మార్కెట్ అయితే ఉండేది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా 48,600 ఆ రేంజ్ దాకా కూడా రావడం నేనైతే ఒకసారి గమనించాను. సో ఈ మార్కెట్లు ఇంతటితో డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయినట్టేనా అంటే ఇది అంత మనము అనుకోదగ్గ విషయం కాదండి. అయితే మార్కెట్లు ఇక మీదట ఎలా ఉంటాయనేది దట్ ఈజ్ ఏ క్రూషియల్ పాయింట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్స్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఏంటి మార్కెట్స్ ఇంతటితో కనుక డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోతే నో ప్రాబ్లం. బట్ కాకపోతే ఇక్కడ ఏం తెలుస్తుందంటే 22,500 మీదన సస్టైన్ అవ్వగలిగితే ఈ వీక్ అంతా కొంతకాలం మనము ఈ ఫాల్ని చూడకుండా ఉండొచ్చు. అయితే చాలా రోజుల తర్వాత ఈ వీక్లో రెండో రోజు అప్ ట్రెండ్ అనేది మనం గమనించాం. మామూలుగా ఏం చేస్తున్నాము, ఎవ్రీడే ఒక 30 పాయింట్స్ పెరగడము, మళ్ళీ 100 పాయింట్స్ కింద పడిపోవడము, లేకపోతే 100 పాయింట్స్ కింద పడిపోయి మళ్ళీ అక్కడ నుంచి రికవరీ అయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చి మార్కెట్స్ ఎండ్ అయిపోవడం లాంటివి చూస్తాం. అంటే అలాంటి సెషన్స్ అనేవి మనం చూస్తున్నాం. హయ్యర్ లోస్, లోయర్ హైస్ లాంటివి చూస్తున్నాం. సో ఇది ఇంతటితో కంప్లీట్ అయిపోయిందా అంటే ఇక్కడ నాకు తెలిసి ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళంతా కూడా, అంటే ఎఫ్ఐఎస్ మాత్రము షార్ట్ కవరింగ్కి వస్తున్నారని నా ఉద్దేశం సార్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి దాకా వస్తారంటే అరౌండ్ నిఫ్టీలో చూసుకుంటే ఒక 3,200 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది, లేదా 3,400, 416 ఆ రేంజ్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అక్కడైనా ఆగుతారా అంటే అక్కడైనా సెల్ చేస్తారా అంటే ఖచ్చితంగా అవ్వాలి. ఇది ఎక్కడో మార్కెట్ అయితే జలక్ ఇవ్వబోతోంది, జాగ్రత్తగా ఉండండి. సో ఎక్కడ జలక్ ఇస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. మేబీ రేపే కూడా ఇవ్వచ్చు. బహుశా రేపు 22,900 దగ్గర కనుక మార్కెట్ ఓపెన్ అయితే 3,000, 3,100 ఆ మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ అంటే 23,100 ఆ మధ్యలోకి వచ్చినప్పుడు మార్కెట్ జలక్కి ఇవ్వడానికి రెడీ అవ్వచ్చు. అయితే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు కింద కొన్నారు కదండి, వాళ్ళంతా కూడా ప్రాఫిట్ బుకింగ్స్కి వెళ్తారు. ఇది ఎప్పుడు వెళ్తారనేది ఇది క్వశ్చన్ మార్క్. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా కంటిన్యూ అవుతా అంటే ఈ బాటమ్ అవుట్ అయిపోయిందా అనేది అది క్వశ్చన్ మార్కే. సో బేసికల్గా మనం మాట్లాడుకోదలుచుకుంటే ఇండియన్ మార్కెట్స్ కింద పడడానికి కారణాలంటూ ఏమీ లేవు. ఇప్పుడు ట్రంప్ వార్ అంటారా, లేకపోతే ఉక్రెయిన్ రష్యా వార్ అంటున్నారా, లేకపోతే ఐటీలో ఆర్థిక సంక్షోభం అంటున్నారా, లేకపోతే రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. ఈ అన్నింటి వాదోపవాదాల వల్ల ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది తప్ప మార్కెట్లో ఇట్ ఈస్ ట్రూ సెల్లింగ్ అనేది లేదు. అయితే మార్కెట్లలో ఇప్పుడు కొనుక్కోదగ్గ విషయం కరెక్టేనా అంటే, ఏ స్టాక్ అయితే లోయర్ లెవెల్స్లోకి ట్రేడ్ అవుతుందో ఆ స్టాక్స్ వరకు ఇప్పుడు కొనుక్కోవడానికి సరైన సమయమేనని నేనైతే అంటున్నాను.
ఎందుకంటే కరోనా టైమ్స్‌లో ఇట్లాంటి వాటిల్లో మనం చూస్తే ఏం ఆహ్, చాలా వరకు కింద పడిపోయిన స్టాక్స్ అన్నీ కూడా ఇవాల్టికి కూడా ఓవర్ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఓవర్ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు రూ. 100 దగ్గర స్టార్ట్ అయిన ర్యాలీ 1200 దాకా వెళ్ళి అక్కడి నుంచి ఎకాఎకిన ఒక రూ. 600 కూడా పోనీ ఒక రూ. 500 కూడా వచ్చిందనుకుందాం. బట్ ఇప్పటికీ కూడా ఇవన్నీ ఓవర్ వాల్యుడే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి రూ. 100 దగ్గర ఉండేది ఒకప్పుడు ఇది నార్మల్ వాల్యుయేషన్‌లోకి రావాలి అనంటే అట్‌లీస్ట్ ఇంకొక రూ. 200 తగ్గాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను. సో, తగ్గాలి. ఇప్పుడేంటి ఇది పైనుంచి ఎంత తగ్గిందో మనం చూస్తున్నాం గానీ, కింద నుంచి ఎంత పెరిగిందో మనం చూడడం లేదు. పైనుంచి తగ్గిందండి కొనేద్దాం. కొనేద్దాం. అయితే ఆ ఎస్ఐపి మోడ్‌లో స్టాక్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో, ఇక మీదట ఎవరైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇది రైట్ టైమ్ అంటాను నేను. ఎక్కడో కొనుంటారు. ఇది కిందకొచ్చేసింది. 60% పడిందనుకుందాం. 60% పడ్డప్పుడు మనం ఎందుకు భయపడాలి? దయచేసి భయపడకండి. ఎస్ఐపి మోడ్‌లో వీలైతే ఇంకా కొంచెం పెంచుకోండి. పెంచుకొని ఇక్కడ నుంచి గనక మీరు అక్యుములేషన్స్, యావరేజెస్ ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకోగలిగితే నెక్స్ట్ గ్రోత్ మీరు చూస్తారు. రీగ్రోత్ అనేది మీరు చూస్తారు. సో, ఇలాంటి సూత్రాలతో గనక మనం మార్కెట్‌లోకి వెళ్ళి మార్కెట్‌లో రాబోయేటువంటి లాభాలను ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఏ స్టాక్ మార్కెట్ అంత గ్రోత్ అసెట్టు మరొకటి లేదండి. వెల్త్ గ్రోత్ అసెట్ మరొకటి లేదు. స్టాక్ మార్కెట్ లాగా ఏ వెల్త్ గ్రోత్ అసెట్ రాదు. ఈరోజు ఏదైనా పెరుగుతున్నాయి అంటే 3 సెగ్మెంట్స్‌లో పెరుగుతున్నాయండి. ఒకటేమో స్టాక్ మార్కెట్, రెండోదేమో గోల్డ్, మూడోది ఇంకా కాస్త అగ్రెసివ్‌గా పెరిగేది ఏంటయ్యా అనంటే రియల్ ఎస్టేట్. ఏదేది ఎందుకు పెరుగుతుంది అనేది నేను చెప్తాను ఈరోజు. సో, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో అనుకోండి 10,000 పెట్టుబడి పెట్టి ఒక 5, 6 ఏళ్ళకి వదిలేసుకుంటే ఖచ్చితంగా ఇది 50,000 అవుతుంది. అదే గోల్డ్‌లో గనక పెట్టి వదిలేస్తే గోల్డ్‌లో ఒక గ్రాము ధర ఫిజికల్ గోల్డు అంటే ఫిజికల్‌గా ఈ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! అంటే లాంగ్ చైన్ కావచ్చు, లేకపోతే బ్రాస్లెట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ గూడా 22 క్యారెట్స్ గోల్డు ఎలా ఉంది అంటే 10,000కి దగ్గరగా వచ్చేసింది. తర్వాత రియల్ ఎస్టేట్‌లోనూ అదే పరిస్థితి. రియల్ ఎస్టేట్‌లో ఈ రోజున ఒక 50,00,000 పెట్టి ఊరుకోగలిగితే, అదే రేపటి రోజున ఒక 1,50,00,000కి చేరుకుంటుంది. ఒక కనీసం ఒక 5 ఏళ్ల టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే. ఒకప్పుడు రూ. 70,000 నుండి రూ. 1,00,00,000కి రావడానికి 20 ఏళ్ళు పడితే, ఈరోజు 50,00,000 పెట్టి 5 ఏళ్ళు వెయిట్ చేస్తే రూ. 1,00,00,000 వస్తుంది. సో, అది చూడండి అసల. 20 ఏళ్ళు గనక మనం ఉంచుకోగలిగితే అసలు అది ఎన్ని కోట్లకు విలువ చేస్తుందో మనకే తెలీదు. అలాంటిది రియల్ ఎస్టేట్ అనమాట. గోల్డ్ కూడా అంతేనండి. నేను 2016, 18 ఆ మధ్య కాలంలో గోల్డ్ చూసుకుంటే రూ. 3,000 ఉండే ఒక గ్రాము యొక్క బంగారం ధర ఈ రోజున 3,000 నుంచి రూ. 5,000 ఉండే ఒక గ్రాము యొక్క బంగారం ధర ఈ రోజున రూ. 10,000కి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంచుమించుగా రూ. 9,000కి దగ్గరగా ఉంది. సో, అదేవిధంగా షేర్ మార్కెట్‌లలో కొన్ని షేర్లను నేను చూసినట్లయితే ఒకనాడు రూ. 100, రూ. 150 ఉన్నటువంటి కొన్ని షేర్ల యొక్క ధర ఈ రోజున రూ. 1,000 నుండి 1,500 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అలాంటిది ఎటువైపు చూసుకున్నా ఎప్పటికప్పుడు చౌకగా దొరికేది ఏదైనా ఉందయ్యా అనంటే అది కేవలం ఒక స్టాక్ మార్కెట్ మాత్రమే. సో, స్టాక్ మార్కెట్‌లో ఈ రోజుకి కూడా ఏదైనా ఒకటి
60-70% కింద పడిపోతే మనము కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆ కంపెనీలో మనము కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్లు మొదలుపెట్టచ్చు. ఎందుకంటున్నానంటే ఒక్క నిమిషం అండి. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనకి ఈ వెల్త్ గ్రోత్ అనేది ఆగదు. స్టాక్ మార్కెట్లో వెల్త్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. వెల్త్ గ్రోత్ ఎంత అవుతుంది అనంటే మనం ఊహించలేనంత పరిధిలో వెల్త్ గ్రోత్ అనేది అవుతుంది. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొన్ని చెప్తాను మీకు. ఒక సందర్భంలో మనము 800కే ఒక స్టాక్ కొన్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అండి, రూ. 180 ఉండేది. రూ. 160 చూశాను కరోనా టైంలో. అది ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో ఒకసారి రూ. 850 దగ్గర నేను చూడడం జరిగింది. జిందాల్ స్టీల్ అనేది రూ. 350 దగ్గర నేను కరోనా టైంలో చూస్తే, ఈ రోజున అది రూ. 1000కి లేదా రూ. 1090 దగ్గరగా చూడడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కిందకొచ్చాయి. కరెక్టే కిందకొచ్చాయి. సో ఇట్లాంటి స్టాక్స్లో మనం మళ్ళీ ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెడితే మరలా తిరిగి ఇవి డబల్, త్రిబుల్ అయిపోవడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఒక వెల్త్ గ్రోత్కి చెందినటువంటి స్టాక్స్. అదేవిధంగా ఓలా ఎలక్ట్రిక్స్ కావచ్చు, సో పేటీఎం కావచ్చు, నైకా కావచ్చు, సిగాచి కావచ్చు. సో ఇవన్నీ కూడా రాబోయే రోజులలో మంచి వెల్త్ క్రియేషన్ స్టాక్స్. ఇప్పుడు ఓలా గురించి మనం మాట్లాడుకోగలిగితే, ఓలా అనేది నిన్నటి రోజున లైఫ్ టైం లోయర్ ప్రైస్కి చేరుకుంది. రూ. 46 దగ్గరగా చేరుకుంది. ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెడితే ఎస్ఐపి అంటే సిప్ మోడ్లో మనం ఇన్వెస్ట్మెంట్లు కనుక ఇక్కడ మొదలు పెడితే తగ్గినప్పుడు మాత్రమే కొనగలగాలి, పెరుగుతున్నప్పుడు మనం వదిలేసుకోగలగాలి. ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే రూ. 100 దగ్గరగా చేరుకుంటుంది ఓలా ఎలక్ట్రిక్ అనేది. సో అదేవిధంగా నైకా కానివ్వండి, పేటీఎం కానివ్వండి, జయప్రకాష్ కానివ్వండి, మన జేపీ పవర్ కానివ్వండి, సో అదేవిధంగా మోర్పెన్ ల్యాబ్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 50-60% పైగా పడిపోయినటువంటి స్టాక్స్. ఇప్పుడు జేపీ పవరు, ఎస్ బ్యాంక్ వదిలేయండి, కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇతరత్ర నేను చెప్పినటువంటి అన్ని స్టాక్స్ కానీ 50-60% పైగా కింద పడిపోయి పెరగడానికి సమయాన్ని వెతుక్కుంటున్నటువంటి స్టాక్స్. అంటే ఏమాత్రం మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్ళినా మార్కెట్లలో ఈ షేర్లన్నీ కూడా మనము ఊహించనంత స్థాయికి ఎదుగుతాయి. అప్పుడు ఆ రోజున మనం నాలుక ఖర్చుకుంటాం. అదే ఇప్పటి నుండే గనక మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మనకి వెల్త్ క్రియేషన్ అనేది ఆగిపోకుండా రీజనరేట్ అవుతుంది. వెల్త్ క్రియేషన్ రీజనరేటెడ్ స్టాక్స్ అంటాం మనం వీటిని. సో కాబట్టి స్టాక్ మార్కెట్స్ అనేవి ఎల్లప్పుడూ కూడా మనల్ని డబ్బులు ఇచ్చి కాపాడేటువంటి ఒక ఆస్తి అన్నమాట స్టాక్ మార్కెట్స్ అనేవి. కాబట్టి నా దృష్టిలో స్టాక్ మార్కెట్స్లో ఉండాలి అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు, కాల్స్, పుట్స్ కొనడం మానేసి ఇలా ఈ విధంగా డివిడెంటెడ్ స్టాక్స్, స్ప్లిట్ స్టాక్స్, రైట్ ఇష్యూ స్టాక్స్ ఉన్నాయో వెతుక్కొని, ఇంకా ఇతరత్ర బోనస్ వాల్యూడ్ స్టాక్స్, లోయర్ వాల్యూడ్ స్టాక్స్, ఇట్లాంటి వాటిల్లో కనుక మనము ఆపర్చునిటీస్ వెతుక్కోగలిగితే రాబోయే రోజుల్లో మనల్ని వెతుక్కుంటూ డబ్బులు వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదండి. సో నా ఉద్దేశం అయితే
స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అంటానండి. ఇంకొంతమంది అనుకుంటారండి, ఇది ఇంకా కరప్షన్ ఉంది గదా గురువుగారు! మరి నేను ఇంకాస్త కిందకెళ్ళిన తర్వాత చేస్తాను. నా ఇన్వెస్ట్‌మెంట్‌లనేవి అప్పుడు మొదలుపెడతాను అంటారు. ఏది కరప్షను, ఏది ఆహ్, హై ట్రెండు అనడానికి ఇక్కడ చోటు లేదు. ఎందుకంటున్నానంటే ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మార్కెట్స్ కింద పడ్డాయి. ఇక్కడితోనే ఆగుతాయా అంటే సందేహాస్పదంగా ఉంది. 22 అంటే ఇంచుమించుగా 22,000కు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇది క్రూషియల్ టైమ్ అనమాట. ఎందుకు 22,700కి దగ్గరగా చేరుకుంది కాబట్టి మార్కెటు నిఫ్టీలో ఇది ఇప్పుడు క్రూషియల్ టైమ్. బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్ట్ అవ్వాల్సినంత కంటే తక్కువే కరెక్ట్ అయింది. ఇంకా ఒక 2,000 పాయింట్లు మార్కెట్ అనేది కరెక్ట్ అవ్వాల్సి ఉంది బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి కరప్షన్ అనేది మన కోసం ఇంకా వెయిట్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు కరప్షన్ కోసం వెయిట్ చేయాల్సిన సమయం అయితే ఉంది. ఏ బ్యాంక్స్ అయితే లోయర్ ప్రైజెస్ ఉంటాయో అయి తీసుకోవాలి. అవి తీసుకొని అట్లాగే ఇప్పుడు మనం ఉంచుకోగలిగితే రాబోయే రోజుల్లో మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. గ్రోత్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇలాంటి మెథడ్స్ మనము ఉంచుకోగలిగితే ఆహ్, వెల్త్ క్రియేషన్‌కి మనము ప్లాన్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చి ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. దయచేసి నా ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.